హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్. సో మీరు నా చేతిలో చూస్తున్న మొబైల్ అయితే వివో Y12s అన్నమాట. దీంట్లో డిస్ప్లే పగిలిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఉండే డిస్ప్లేని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా డిస్ప్లే మీద ఏం చూపించడం లేదు, ఆన్ చేసినా ఏం చూపించడం లేదు. ఇది డిస్ప్లే అయితే కన్ఫామ్గా పగిలిపోయింది అనేసి అర్థము. ముందుగా మనము ఈ మొబైల్ని డిసెసెంబుల్ చేసుకుందాము. ఇక్కడ సిమ్ ట్రేని తీసేద్దాము. దాని తర్వాత మనం మొబైల్ బ్యాక్ ప్యానల్ని తీస్తాము. మొబైల్ బ్యాక్ ప్యానల్ ఎలా తీయాలి, రిమూవ్ చేయాలి హీట్ చేయకుండా అని నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో వాళ్ళు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఏ విధంగా నేను హీట్ చేయకుండానే బ్యాక్ ప్యానల్ తీస్తున్నాను అనేసి. సో ఇక్కడ చూడండి, లైట్గా మనం షార్ప్గా ఉండే టూల్ని ఏదైనా అంటే పల్సగా ఉండాలి టూల్, దాన్ని తీసి ఈ విధంగా రిమూవ్ చేసి దాని తర్వాత ఇది టెంపర్ గ్లాస్ వెనకాల వచ్చే స్టిక్కర్ అన్నమాట. దాంతో నేను ఇక్కడ చూడండి ఐపీఏ వేసి కొంచెం లైట్గా ఐపీఏ వేసామంటే బ్యాక్ గ్లాస్లో ఉండే ఏదైనా సరే ఆ గమ్ము రిమూవ్ అయిపోతుంది ఈజీగా. మీరు థిన్నర్ని కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఐపీఏ వేరు థిన్నర్ వేరు. ఐపీఏ వచ్చేసి మనకి వాటర్ లాగా ఉంటుంది, తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. థిన్నర్ వచ్చేసి కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి అది తొందరగా ఎవాపరేట్ కాదు. కాబట్టి మీరు మ్యాక్సిమం ఐపీఏ యూజ్ చేయడానికే ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం తీయొచ్చు. ఇక్కడ ఈ మొబైల్లో ఏమిటంటే మనకి సైడ్లో ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రిప్ చినిగిపోకుండా తీయాలి మనము. అందుకనేసి నేను ఎక్కువ ఫోర్స్ చేయకుండా సైడ్లో ఎక్కువగా దీన్ని ఫింగర్ ప్రింట్ ఎక్కడైతే ఉంటుందో అటు పక్క నేను ఈ ప్యానల్ని వేయను అన్నమాట. ఈ స్టిక్కర్ని వేసి తీయను. దానిపైన ఈ విధంగా తీసుకోవచ్చు మనము, ఎందుకంటే అక్కడ స్ట్రిప్ ఉంటుంది, స్ట్రిప్ చినిగిపోయిందంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పనిచేయదన్నమాట. అందుకనేసి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. పైన సైడ్లో ఏమి స్ట్రిప్స్ అయితే ఉండవు కాబట్టి నేను ఫోర్స్ఫుల్లీ దీన్ని లాగగలుగుతున్నాను. సో ఇదైతే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఈ విధంగా రిమూవ్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీంట్లో ఉండే స్క్రూస్ని మనము ఓపెన్ చేసేసుకుందాము. సో ఇక్కడ వీడియోని అయితే నేను కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను, సో మనకి టైం వేస్ట్ కాకూడదని. చూసారు కదా, డిస్ప్లే వచ్చిపోయింది అంటే పగిలిపోయింది, కాకపోతే ఎక్కడో కాడ అది లైట్గా కనెక్షన్ అయితే వస్తూ ఉంది. మనము మొబైల్ అయితే ఆన్లో ఉంది కానీ లైటింగ్ అయితే రావట్లేదు. ఎక్కడో ప్రెస్ అయితే మాత్రమే లైటింగ్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని డిస్ప్లేనే పోయింది కాబట్టి డిస్ప్లేనే మనం దీన్ని చేంజ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏ విధంగా మనం మొబైల్ని డిసెసెంబుల్ చేస్తామనేసి. వివో Y12sనే కాదు, ఇంకా చాలా మోడల్స్ వివోలో వచ్చేసి మ్యాక్సిమం మోడల్స్ ఈ విధంగానే డిసెసెంబుల్ అవుతున్నాయి. ఇలాగే చేయాలన్నమాట. చూడండి, సో ఇదైతే సక్సెస్ఫుల్ వచ్చేసింది. ఇక్కడ స్పీకర్ అతుక్కొని ఉండాలి బాడీ ప్యానల్కి, దీని నుంచి తనిగా తీసేద్దాము. ఇంకా ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఆల్రెడీ ముందుగానే చినిగిపోయి ఉన్నది చూడండి, కాబట్టి మనకి దీంతో ఇబ్బంది లేదన్నమాట. ఇంకా ఇప్పుడు బ్యాటరీని రిమూవ్ చేసేద్దాం. బ్యాటరీ స్ట్రిప్ని రిమూవ్ చేసి మనం బ్యాటరీని రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ అయితే కొంచెం టైట్గా ఉంది, గట్టిగా ఉంది, గమ్ ద్వారా అతుక్కొని రావట్లేదు. కాబట్టి నేను ట్విజర్ బ్యాక్ సైడ్ నుంచి ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా గ్యాప్ చేసి తీసి కాస్త ఫోర్స్గా లాగామంటే గమ్ కాస్త వస్తుంది. రాకపోతే మనము బ్యాక్ ప్యానల్ని ఎలా ఓపెన్ చేసామో ఆ స్టిక్కర్ని పెట్టి కొంచెం ఐపీఏ వేసామంటే కూడా వచ్చేస్తుంది. సో చూడండి, బ్యాటరీ అయితే వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఎక్కడో రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ గమ్ వేస్తున్నారు. నేను ఈ డిస్ప్లే స్ట్రిప్ని రిమూవ్ చేసేస్తాను. సో డిస్ప్లే స్ట్రిప్ని మనము రిమూవ్ చేసేసాము. ఇంకా దీన్ని హీట్ చేసి కాస్త నేను ఫ్రంట్ ప్యానల్ని అంటే డిస్ప్లేని తీసేయాల్సి ఉంటుంది. హీట్ చేసేసాను ఆల్రెడీ. నేను ఆ పార్ట్ని ఇక్కడ చూపించడం లేదు, టైం వేస్ట్ కాకూడదని హీట్ చేసేసాను. ఇంకా డిస్ప్లే అయితే ఈజీగా వచ్చేసింది. చూడండి, ఇక్కడ హీట్ చేసినప్పుడు నేను డిస్ప్లేని కాస్త తీసేటప్పుడు ఇది చినిగిపోయింది. కాకపోతే మీకు చూపించడం కోసము నేను దీన్ని ఈ విధంగా మళ్ళీ వీడియో తీయాల్సి వచ్చింది. అయితే డిస్ప్లే అయితే మనం తీసేసాము హీట్ చేసి. ఇంకా చూడండి, కొత్త డిస్ప్లే అయితే నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది మార్కెట్ నుంచి. ఈ డిస్ప్లేని ఇప్పుడు మనము దీంట్లో వేసి అంటించేస్తాం. దీన్ని ఆల్రెడీ నేను ఈ డిస్ప్లేని చెక్ చేసేయడం జరిగింది. అదంతా దీంట్లో చూపిస్తే వీడియో చాలా పెద్దదైపోతుంది కాబట్టి టైం వేస్ట్ కాకూడదు అనేసి నేను ముందుగానే చెక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ ప్యానల్లో ఆల్రెడీ గమ్మేసి ఉంటారు కదా, ముందుగానే అది ఎవరో డిస్ప్లే మార్చున్నారు ఫస్ట్ టైము. సో ఈ గమ్ముని మనం రిమూవ్ చేస్తాము. దీంట్లో ఉండే డస్ట్ అంతా రిమూవ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ T7000 లేదా T8000 అనే గమ్ వస్తుంది. బ్లాక్ కలర్ గమ్ అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. దీంట్లో వైట్ కలర్ గమ్ కూడా వస్తుంది, కాకపోతే వైట్ కలర్ గమ్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్లా ఉంటుంది.
ఒకవేళ డిస్ప్లే లోపల నుంచి లైటింగ్ కనుక కనిపిస్తూ ఉంటే వైట్ కలర్ గమ్ వేసినప్పుడు బయటకు కనిపిస్తుంది, కాబట్టి నేను బ్లాక్ కలర్ గమ్మే యూస్ చేస్తాను ఎప్పుడు. గమ్ అయితే చూడండి ఈ విధంగా వేస్తాను. కెమెరా పైన ఫ్రంట్ కెమెరా ఉంది కదా, కెమెరా దగ్గర మాత్రం ఎప్పుడు గమ్ వేయకండి, ఎందుకంటే గమ్ కాస్త జరిగి కెమెరా పైకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో కెమెరా లెన్సెస్ దెబ్బతింటాయి. సో ఇక్కడ డిస్ప్లేని చూడండి ఏ విధంగా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా పైన నుంచి కాస్త డిస్ప్లేని ఈ విధంగా కూర్చోబెడతాం అన్నమాట మనము. చూడండి ముందు కింద వైపు కూర్చోబెట్టి దాని తర్వాత పైకి ఇలాగా సెటిల్ చేయాలన్నమాట. చేసి 4 పక్కల లైట్గా మనం ఏం చేస్తామంటే దీని చుట్టూరా లైట్గా ప్రెస్ చేస్తాము. బలమంతా యూజ్ చేసామంటే డిస్ప్లే పగిలిపోతుంది. అంటే లైట్గా ప్రెస్ చేయాలి, బాగా గమ్కి దీనికి అతుక్కునేలాగా స్టిప్ని ఇలా అంటించేసిన తర్వాత మనము దీన్ని కాస్త ఈ విధంగా దీంట్లో సెటిల్ చేస్తాము. దాని తర్వాత బ్యాటరీని కూర్చోబెట్టేద్దాము. ఇక్కడ కూడా నేను వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ప్రాసెస్ పెద్దది కనిపించకూడదనేసి. ఇక్కడ చూడండి ఇంకా కింద ఏమైనా సపోర్ట్ పెట్టేసి బబుల్ కవర్ని మనం స్పీకర్ని కూడా పెట్టేద్దాము. ఇక్కడ స్పీకర్కి ఇంకా పైన బాడీ కవర్కి ఒక స్క్రూ వస్తుంది, అవి రెండింటిని ఇక్కడ మనం బిగించేద్దాము. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిగించేసాను మొత్తము. ఇప్పుడు ఆన్ చేసి చూసుకుందాము. ఆల్రెడీ ఆన్లోనే ఉంది. ఇక్కడ చూడండి చెక్ చేసి చూపిస్తాను. టచ్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది, డిస్ప్లే కూడా బాగుంది. ఇంకా మనము మిగతా బాడీని కూడా ఏసీ దీంట్లో ఫిట్ చేసేద్దాము టోటల్గా. సో ఇక్కడ చూడొచ్చు ఇది బ్యాక్ ఫ్రేము, దీన్ని నేను అంటించేస్తాను. ఇక్కడ బ్యాక్ డోర్ని బ్యాక్ ప్యానల్ని అంటించేసిన తర్వాత మనము ఈ డిస్ప్లే బాగా అతుక్కోవడానికి రబ్బర్ బ్యాండ్స్ కూడా వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రాపర్గా ఈ విధంగా ప్రెస్ చేసి మనము దీన్ని కూర్చోబెట్టాలన్నమాట. సో వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీకు బాగా అర్థమని ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.